చూస్తున్నాం. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన నేతలు కార్యకర్తలు భాగస్వాములు కావాలని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. తమ ప్రాంత అభివృద్ధి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పార్టీ శ్రేణులను ముందుకు తీసుకువెళ్దామని పవన్ దిశానిర్దేశం చేశారు. జనసేన కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయిలో 5గురితో కమిటీని నియమించాలని, గ్రామ అభివృద్ధిలో వారు భాగమయ్యేలా చేద్దామన్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను 5గురు చొప్పున సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని పవన్ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. జనసేన కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతోటి సమావేశం నిర్వహించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన నేతలు కార్యకర్తలు భాగస్వాములు కావాలని సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తమ ప్రాంత అభివృద్ధికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పార్టీ శ్రేణులను ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆయన పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. జనసేన కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయిలో 5గురితో కమిటీని నియమించాలని, అలాగే గ్రామాభివృద్ధిలో వారు భాగమయ్యేలా చేయాలని కూడా సూచించారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను ఈ 5గురు చొప్పున సభ్యులతో ఏర్పాటు చేసే కమిటీలు తీసుకోవాలన్నటువంటి సూచన కూడా ఆయన చేయడం జరిగింది. నామినేటెడ్ పదవులపైన పవన్ సమీక్షించారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు జనసేన పొందినటువంటి పదవుల వివరాలను ఈ సందర్భంగా ఆయన స్వయంగా వివరించినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన పదవుల భర్తీ మీద పలు సూచనలు కూడా చేశారు. కూటమి ధర్మాన్ని అనుసరించి ముందుకెళ్లడంతో పాటు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా దిశల్లో మంచి గుర్తింపు లభిస్తుందని, బాధ్యతలు అందించే ఆ దిశగానే తాము ప్రయాణిస్తున్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి అనేక అంశాలు పరిష్కరించేందుకు కూడా ఉద్దేశించినటువంటి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించాలని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ విభాగంలో 11 మంది వరకు కూడా సభ్యులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి కమిటీలో మహిళలకు స్థానం కల్పించాలని కూడా నిర్ణయించడం జరిగింది. 5గురు సభ్యులు ఉండే కమిటీలో తప్పనిసరిగా ఒకరు, గరిష్టంగా 2 వీర మహిళలకు సభ్యులుగా పెట్టే విధంగా కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు. 11 మంది సభ్యులు ఉండే కమిటీలో 3 వీర మహిళలకు స్థానం కల్పించాలని కూడా పవన్ నిర్దేశించారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ జరిగినటువంటి ముఖ్య నేతల సమావేశంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి ఒక నిర్ణయం దిశగా పవన్ కళ్యాణ్ కీలక నేతలతోటి చర్చించినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.